తొల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆయుష్మాన్ భారత్లో గత 6 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మాకు ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న వారితో పాటు సమానంగా వేతనం ఇవ్వడం లేదని 6 సంవత్సరాలు పూర్తి చేసిన వారిని పర్మనెంట్ చేయాలని తొల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. డాక్టర్ శివపార్వతికి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయుష్మాన్ భారత్ కార్యకర్త సిటీ న్యూస్తో మాట్లాడారు. మేము గత 6 సంవత్సరాల నుంచి ఆయుష్మాన్ భారత్ కింద పనిచేస్తున్నాము. ఆయుష్మాన్ భారత్ కింద 6 ఇయర్స్ తర్వాత మమ్మల్ని పర్మనెంట్ చేస్తారన్నారు. ఏదైతే గవర్నమెంట్ మాకు ఆర్డర్ ఇచ్చిందో దాని ప్రకారం 6 ఇయర్స్ తర్వాత మమ్మల్ని పర్మనెంట్ చేయాలని అడుగుతున్నాము. అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులతో పాటు సమానంగా అందరికి కూడా 23% పిఆర్సీ అనేది అప్లికబుల్ చేయాలని అడుగుతున్నాము. ఇంకా ఏదైతే మాకు ఇంతకుముందు పిఎఫ్ అనేది కట్ అయ్యేది, 1 సంవత్సరం నుండి మాకు పిఎఫ్ అనేది కట్ అవ్వట్లేదు. దాన్ని మళ్ళీ మాకు పిఎఫ్ కట్ అయ్యే విధంగా పిఎఫ్ ఉంటే మాకు కూడా కొంచెం ఉపయోగంగా ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది. అలాగే క్లినిక్ యొక్క అద్దె బకాయిల్ని, అలాగే కరెంటు బిల్లుల్ని ఇవన్నీ కూడా చెల్లించాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము. ఇంకా అలాగే ఫీల్డ్లో మేము ఎఫ్ఆర్ఎస్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాము. అది కూడా మాకు సిహెచ్ఓస్కి మినహాయింపు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము. థ్యాంక్ యూ. తొల్లూరులోని వైసీపీ పార్టీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు జొన్నకుటి ప్రశాంత్ బాబు, కంతేటి ఫకీరయ్య మాట్లాడుతూ తుళ్లూరు మండలంలో ఇటీవల తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు తన సొంత నిర్ణయాలతోనూ తుళ్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేసిన వారి మాటలు విని పదవులు ఇవ్వడంపై కష్టపడి పనిచేసే మాకు తెలియకుండా పదవులు ఇవ్వటం చాలా బాధాకరంగా ఉన్నదని, ఈ విషయంపై నియోజకవర్గం ఇన్ఛార్జ్ డైమండ్ బాబు మరొకసారి ఆలోచించాలని, లేని ఎడల మేము హైకమాండ్ దృష్టికి వెళ్తామని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆలోకం సురేష్, పోలు రమేష్, కొత్తూరి శ్రీనివాసరావు, దాసరి అశోక్, జొన్నకోటి సునీల్, చిట్టాల రామారావు, మాలావత్ సీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జొన్నకోటి ప్రశాంత్ బాబు, శాఖమూరు. ఇంతకుముందు తుళ్లూరు మండల బూత్ కమిటీ కన్వీనర్గా, మరి తాడికొండ మార్కెట్ డైరెక్టర్గా పనిచేశాను. అయితే ఇప్పుడు మనందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, తుళ్లూరు మండలంలో రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఈ గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, ఈ కమిటీలు వేయటం అనేది ఒకటి జరిగింది. ఇందులో ఏమైందంటే మా ఇన్ఛార్జి గారు ఈ ఎవరిని సంప్రదించకుండా, మా ఇన్ఛార్జి డైమండ్ బాబు గారు ఎవరిని సంప్రదించకుండా కొంతమందికి పార్టీ పదవులు వేశారు. మేము తర్వాత పోయి అడిగితే ఏంటంటే, టీడీపీకి పనిచేసిన వాళ్ళకి పార్టీ పదవులు ఎట్టేస్తారు. బూతుల్లో మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఏజెంట్లు కూడా ఇక్కడ దొరకలేదు. ఈ సమయంలో మేము ఎంతో కష్టపడి రకరకాలుగా చేసి ఎలక్షన్ కంప్లీట్ చేశాము. ఎంతో కష్ట నష్టాలకు వచ్చాం. ఏజెంట్లు కూడా దొరకని సమయంలో ఇంత బాధపడి, ఇంత కష్టపడి ఎలక్షన్ నిర్వహించిన వాళ్ళని వదిలివేసి, వాళ్ళ కనీసం మాట మాత్రం చెప్పకుండా, సంప్రదించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీ కమిటీలకి కంప్లీట్ చేసి పంపించారంటున్నారు. ఇందులో టీడీపీకి పార్టీకి పనిచేసి వచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారు? ఈ కమిటీలో సభ్యుల్లో పదవులు ఎట్టా ఇస్తారు? ఇది మేము అడిగితే ఇన్ఛార్జి గారు సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి, లేదా మీకు చెప్పేది ఏంటి అన్న టైప్లో వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఫస్ట్ ముందు ఇక్కడ సమన్వయకర్తగా ఉన్నటువంటి డైమండ్ బాబు గారు, ఆయన దగ్గరికి మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళకి లోకల్ విషయాలు తెలుస్తాయి. నిన్ను ఎక్కడో అక్కడ సమన్వయకర్తగా వేస్తే నీకు ఇక్కడ లోకల్ విషయాలు ఏం తెలుస్తాయి? పార్టీకి పని చేయనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి నువ్వు పదవులు వేసావు. మేము అడిగాం, ప్రశ్నించాం. దాన్ని ప్రశ్నించితే ఆయన ద్వారంలో ఆయన చెబుతున్నాడు తప్పితే ఇక్కడ పని చేసింది ఎవరో పార్టీకి అనేటువంటిది అతనికి గుర్తించట్లా. పార్టీ పని చేయకుండా పార్టీ ఓడిపోద్ది అని పందాలు పెట్టినటువంటి అతను అక్కడికి వెళ్ళి చెబితే అతని మాటిని నువ్వు పదవులు వేస్తావు. నువ్వు ఆ జగన్ నుంచి పోటీ చేయమని గెలుస్తాడేమో అన్న అతను అక్కడికి వచ్చి చెబితే నువ్వు పదవులు వేస్తున్నావు. ఇది ఏందని ఖండిస్తే సమాధానం ఉండదు. దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నాడు తప్పితే తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లా. కాబట్టి ఈ సమన్వయకర్త, ఈ పార్టీ, ఈయన మూలాన పార్టీ కూడా ఇక్కడ పని చేసేవాళ్ళు కూడా ఉండరు.